నా పేరు రెడ్డిం కోటేశ్వరరావు అండి. కృష్ణా జిల్లా నూజివేడి మండలం లీలానగర్ వాస్తవుని. అప్పుడు 1971-72 సంవత్సరాల్లో ఇక్కడికి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఫీల్డ్ అసిస్టెంట్గా ఇక్కడికి వచ్చి ఉద్యోగ రీతిలో ఇక్కడికి వచ్చాను. ఆ తర్వాత నిదానంగా నాకు మొదటి నుంచి దైవభక్తి అంటే మంచి విశ్వాసము. ఈ ఊళ్ళో ఉన్నటువంటి గ్రామ పెద్దలు, భజన సమాజం కుర్రోళ్ళు మొదటి నుంచి వాళ్ళ యొక్క సాంగత్యంతో నాకు ఆ విధంగా పరిచయం ఏర్పడింది. అందులో ఉద్యోగం చేసుకుంటూ ఆ రైతుల్ని ఆ ఉద్యోగ ధర్మంగా ఆ విధంగా చేసుకుంటూ ఈ నాగేశ్వరరావు గారు కానీ, పెద్దలు కానీ, ఊళ్ళో భజన సమాజాలు కానీ స్నేహం ఏర్పడింది. కొంతకాలానికి అప్పటికి 1995-6 సంవత్సరాల్లో 6వ సంవత్సరంలో అప్పటికి అమ్మవారి యొక్క కార్యక్రమం మొదలుపెట్టి 2 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత 3వ సంవత్సరాన ఈ గన్ని నాగేశ్వరరావు గారు ఆయన ఇంకా పెద్దలు ఇంకా భజన కురవాళ్ళు అందరూ ఉన్నప్పుడు ఆయన నన్ను స్నేహం చేయటం వల్ల నేను చదువుకున్నానని, ఆయన చదువు లేదని, గురువుగారు మీరు వచ్చి దీనికి మీరు సహకరించండి, మీరు నాకు రాసి పెడితే చాలు, నేను మిగిలిన కార్యక్రమం అంతా చూసుకుంటానని ఆ నాగేశ్వరరావు గారు అనడం. ఆ విధంగా వచ్చి 1996లో మేమిద్దరం ఎంటర్ అయ్యాం. అప్పటికి 2 ఏళ్ళు అయిపోయింది. అప్పటికి ఈ విషయం నాకు తెలియదు. ఇక్కడ అసలు అమ్మవారు ఎక్కడుందో. నేను వచ్చేటప్పటికి ఇక్కడ నుంచి 15 అడుగుల లోతులో ఉందండి అమ్మవారికి. అక్కడ మరి ఏంటంటే 15 అడుగుల లోతులో ఉండేది. ఏళ్ళు మరి పొదలో ఆ అప్పుడు ఉన్నప్పుడు సందర్భంలో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత 2-3 నెలలకి ఒక 2 బార్ల పొడవులో ఒక విధమైనటువంటి మహాశక్తివంతమైన సర్పం గోధుమ రంగుతోటి ఉండి మాయమైపోయింది. అది ఒక్క నిదర్శనంతో నేను అమ్మవారు అనుగ్రహం అనుకున్నాను. అక్కడి నుంచి కూడా మేము కార్యక్రమం మొదలుపెట్టామండి. నాగేశ్వరరావు గారు సహాయంతో, గ్రామ పెద్దలతోటి, అందరితోటి. అమ్మవారు మార్చడం వల్లనే నేను ఈ విధంగా ఈ కురవాళ్ళందరం కూడా అమ్మవారి దైవాలే. అంచేత ప్రతి విషయంలోనూ అమ్మవారిని తలుచుకొని కార్యక్రమం మొదలు పెడితే ఈ రోజు వరకే, అప్పటి నుంచి ఈ రోజు వరకు విజయవంతంగా పరంపరంగా జరిగిందే కానీ ఎక్కడ ఆటంకం లేకుండా జరిగిందండి. ఏ కార్యక్రమం మొదలుపెట్టినా పెద్దల యొక్క సహకారం, మరి ఈ భజన కురవాళ్ళకు అందరి సహకారంతో ఈ అందరి యొక్క కృషి ఉన్నది ఇందులో. మా ఇద్దరమే కాదు, అందరి కృషితోటి అప్పటి నుంచి ఇప్పటి వరకు సక్రమంగా జరుగుతూ వచ్చింది. అదండి. Like and subscribe Eagle Media Works.